సుగాలి ప్రీతి మృతి కేసులో న్యాయం కావాలంటూ న్యాయ పోరాటానికి సిద్ధమైన నేపథ్యంలో అనుమతులు లేవంటూ పోలీసులు ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి. దీనిపై మాట్లాడేందుకు సుగాలి ప్రీతి తల్లి మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఎందుకంటారు అంటే మీరు న్యాయం కోసం పోరాడుతున్నప్పటికీ కూడా పోలీసులు ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారంటారు? అది నిజంగా మరి హాస్యాపదమే అండి. మరి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ మరి పాదయాత్ర చేస్తే వితిన్ మినిట్స్లోనే పర్మిషన్ ఇస్తున్న ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరి సుగాలి ప్రీతి మదర్ అయిన నేను ఒక వికలాంగులండి 8 సంవత్సరాల నుంచి న్యాయం కోసం పోరాటం చేస్తుంటే అటు న్యాయము ఇవ్వక ఇట్లా పర్మిషన్ ఇవ్వక ఎందుకు మా మీద ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదు. మరి ఎందరికో పాదయాత్ర చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. మరి సుగాలి ప్రీతి కేసు ఎందుకు మీరు ఇవ్వడం లేదు పర్మిషన్ అని నేను అడుగుతా ఉన్నాను. నాకు మీరు చేసిన ప్రజల్లోకి మీరు చేసిన లోపాలు బయటపడతాయని ముద్దాయిలకు మీరు ఎంత రక్షణ కల్పిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుందని పోలీసు వాళ్ళు మాకు ఇవ్వకుండా మమ్మల్ని కక్షపూరితంగా మమ్మల్ని సాధిస్తున్నారు. మరి ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాను, నేను ప్రజల్లోకి వెళ్ళడం వల్ల మీ ప్రభుత్వం మంచి చేసింటే మీకు ఎందుకు అంత నష్టము? మరి మీకేమి నష్టం కలుగుతుందని మీరు మమ్మల్ని ఇప్పుడు అడ్డుకుంటున్నారో మీరు చెప్పాలి. మరి 8 సంవత్సరాలుగా అటు న్యాయము చేయక ఇటు మరి మమ్మల్ని శిక్షించడంలో ఏంటి మీ అర్థం? మరి నిన్నటికి నిన్న మరి నటి జిత్వాని కేసులో మీరు చూపించిన ఇంట్రెస్ట్ సుగాలి ప్రీతి కేసులో ఎందుకు చూపించడం లేదు? మరి సుగాలి ప్రీతి కేసులో చేసిన తప్పుడు విచారణ చేసిన తప్పుడు అధికారులను మరి మీరు ఎందుకు శిక్షించడం లేదు? ఇవన్నీ కూడా ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్తానని మీరు నాకు కావాల్సిన మమ్మల్ని న్యాయ పోరాటం చేస్తున్నారు కదా, మరి ఎటువంటి న్యాయం కావాలని మీరు కోరుకుంటున్నారు? మేము ఒకటే స్టార్టింగ్ నుంచి కూడా ఒకటే అడుగుతున్నామండి. సుగాలి ప్రీతిని చంపి మానభంగం చేసి చంపిన ముద్దాయిలకు శిక్షించాలి. మరి అదేవిధంగా తప్పుడు దోవగా ఇన్వెస్టిగేషన్ చేసిన వినోద్ కుమార్ అయితే ఏమి, సిఐ శేషయ్య గారు అయితే ఏమి, మరి రమణమూర్తి గారు అయితే ఏమి, మరి ఇలాంటి డాక్టర్ బి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ముద్దాయిలకు సహకరించి అన్యాయం చేసిన ఈ కేసుకు అలాంటి అధికారులను మీరు వెంటనే సస్పెండ్ చేసి వాళ్ళు ఎవరి కోసం ఎందుకోసం ఇలా చేయాల్సి వచ్చింది, కేసును తప్పుదోవ పట్టించారో ఇంటరాగేట్ చేసి వాళ్ళకి సరైన శిక్షను వేయమని వారిని కూడా ముద్దాయితీ జాబితాలో చేర్చాలని నేను కోరుకుంటున్నాను. అంటే మీరు చెప్పండి, అంటే ముందుగా ఈ యొక్క పవన్ కళ్యాణ్ కావచ్చు, దీనికి సంబంధించిన కొంతమంది నేతలు కావచ్చు మీకు సహకరిస్తామని చెప్పారు, పోరాటం చేస్తామన్నారు. మరి వాళ్ళు ఎందుకు ఇప్పుడు ముందుకు వస్తలేరంటారు? మరి మాట ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరుపు వస్తుంది, మర్చిపోతున్నారు. గద్దె ఎక్కక ముందు సుగాలి ప్రీతి కేసు గుర్తుకొచ్చింది. మరి గద్దె ఎక్కిన తర్వాత సుగాలి ప్రీతి కేసు కనుమరుగైపోతుంది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2020లో మా కోసం ఇదే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మరి లక్షలాది మందితో ప్రీతి కేసుకి న్యాయం జరగాలని మరి చేశారు. మేము కోరుకుంటున్నది మరి ప్రభుత్వాన్ని, అన్నగారు కూడా మాతో పాటు మా పాదయాత్రలో అన్నగారు కూడా మరి వచ్చి సపోర్ట్ చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రీతికి న్యాయం చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అంటే అప్పుడేమో ఓకే అని చెప్పేశారు, మరి ఎప్పుడు ఎందుకు మీ తరపున అంటే మీకు న్యాయం చేయడానికి వెనుకాడుతున్న పరిస్థితి ఎందుకు కనపడుతుంది అంటారు? అది ప్రశ్నించడానికి మేము వెళ్తున్నామన్న ఈ పాదయాత్రకి. మరి గెలిచిన 14 నెలలైంది. మరి ఇప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. మరి ఏ కేసులో ఏ పురోగతి లేదు. ఎందుకు మాట ఇచ్చి మరుస్తున్నారో ఈ ప్రజానాయకుల్ని అడగడానికే మేము న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగం రాసిన హక్కు ప్రకారమే మేము ఈ పాదయాత్రను మొదలుపెట్టానన్నా. అంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్న విషయం మీకు తెలిసిందే. అయినప్పటికీ వాటి విషయంలో కావచ్చు, మీ యొక్క కూతురు విషయంలో కావచ్చు, ఇంత జరుగుతున్నా ఎందుకు స్పందించట్లేదు అంటారు? ఇక్కడ ఒక్కటే తెలుసుకోవాల్సినది, ముద్దాయిలు చిన్నవాళ్ళు, డబ్బు లేని వారు, ఏ హోదా లేని వారైతే వెంటనే శిక్షలు అమలు పడుతున్నాయి. అదే ముద్దాయిలు మరి పెద్ద హోదాలో ఉండి ధనవంతులై ఉండి ప్రజా నాయకులై ఉంటే కనుక వారికి శిక్ష అనేది పడదు. అలా కాకూడదనే మా కేసులో ఈ ముద్దాయిలు ధనబలము, ప్రజాబలము, మరి పొలిటికల్ సపోర్ట్ ఉన్న వాళ్ళు కాబట్టి మేము ఇలా ఇన్ని సంవత్సరాలుగా మేము న్యాయం కోసం ఎదురు చూస్తున్నాము. ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వాలు ఏవైనా కూడా మరి ఈ ప్రభుత్వాన్ని కూడా చెప్పదలిచిన నేను ఒకటే, అమ్మాయిల విషయంలో మీరు జాగ్రత్తగా, ముద్దాయి ఎవరైనా కులం కాదు, మతం కాదు, ధనం కాదు, ఎవరైనా సరే చేసిన వాళ్ళని శిక్షిస్తేనే ఇంకొక ఆడపిల్ల మీద చేయాలంటే వాళ్ళు భయపడతారు. అలాంటి భయం లేనప్పుడు ఆడపిల్లలు కనాలన్నా మాలాంటి
ఆడవాళ్ళు కూడా కనరు, ఇంకా ఇప్పటికీ ఇంకా మానేస్తారు ఇంకా కనడం కూడా ఆడపిల్లలను. ఎందుకంటే భద్రత లేని చోట పిల్లలను కని ఏం ప్రయోజనం అని ఆలోచనలకు తల్లిదండ్రులు వచ్చే పరిస్థితి వచ్చిందన్న. ఎందుకంటారు అంటే మీరు న్యాయపరంగా న్యాయం కోసం మీరు పోరాడుతున్నప్పుడు ఎందుకు మీ యొక్క ఏదైతే మీరు శాంతియుతంగా వీల్ చైర్ యాత్ర చేయాలనుకుంటున్నారో మరి ఎందుకు ఆ అడ్డంకులు వస్తున్నాయంటారు? అదేనా ఇప్పుడు వాళ్ళు ఈ ప్రభుత్వం చేసిన లోపాలు గత 2017లో కూడా మరి టీడీపీ ప్రభుత్వమే ఉన్నది, మరి ఇప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వమే ఉన్నది. అయితే కూడా పవన్ కళ్యాణ్ గారు మాకు మాట ఇచ్చారు, ఖచ్చితంగా న్యాయం చేస్తా అని చెప్పారనేసి 14 నెలలు మేము వెయిట్ చేశాము. కానీ ఇప్పటికి కూడా మాకు న్యాయం జరిగే పరిస్థితి లేనందుననే మేము ఈ పాదయాత్రకు మొదలు పెట్టాము. మరి ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తెస్తున్నాయి, కానీ బలవంతులకి బలహీనంగా, బలహీనులకి బలవంతంగా ఉన్నాయి కాబట్టే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. ఇంకొకటి ఏమంటే చట్ట ప్రకారంగా రావాల్సినవి ఇచ్చి కూడా ఇంకా ఇచ్చేసాము, ఈ కేసు ఇంతే అయిపోయింది అని చెప్పుకునే దౌర్భాగ్య స్థితిలో మన ఎస్సీ ఎస్టీలము మేము బతుకుతున్నాము. మరి ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడైతే మీ యొక్క యాత్ర ఏదైతే కొనసాగించాలనుకున్నారో, దేనికైతే మీరు సిద్ధంగా ఉన్నారో వాటికి అనుమతులు లేవని చెప్పేసి ఆపేసిన పరిస్థితి, మరి మీ పోరాటం ఆగిపోయినట్లేనా? ఈ పోరాటం అయితే ఆగదన్న. మేము పోలీసు వారికి 2 నెలల క్రితమే అంటే జూలై 1వ తేదీ మేము శాంతియుతంగా మా బాధను వ్యక్తం చేస్తాము. మా గోడును మీకైతే ఎలా చెప్పామో, మరి ఏ అధికారులకైతే చెప్పామో ఆ విధంగానే ప్రజలకు మా దగ్గర ఉన్న ప్రతి ఎవిడెన్సెస్ని మేము చూపిస్తామని చెప్పాము. మీరు మరి తప్పు చేయకుండా మరి పర్మిషన్ ఎందుకు ఇవ్వడం లేదు? ఎందరికో ఇచ్చారు కదా, ఇప్పుడు కూడా నడుస్తూనే ఉన్నారు కదా, ఇప్పుడు కూడా చాలా మంది నడుస్తారు. మరి ప్రభుత్వము మరి పర్మిషన్ ఇవ్వకుంటే లోకేష్ బాబు గారు ఎలా పాదయాత్ర చేశారు, మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా పాదయాత్ర చేశారు, మరి పెద్ద వాళ్ళందరూ ఎలా పాదయాత్ర చేశారు చెప్పండి. నేను పాదయాత్ర చేయడం వల్ల అటు పోలీసులకు కానీ ఇటు ప్రభుత్వానికి కానీ ఏమి బాధ చెప్పండి? మీకు ఏమి ఇంటెన్షన్తో మీరు ఆపుతున్నారు? ముద్దాలను రక్షించడానికే ఆపుతున్నారని మాకు తెలుస్తా ఉందన్న. మరి ఆగినట్లేనా? మరి ఏం చేయబోతున్నారు మరి మీరు? అన్న ఈ పోరాటం అయితే కనుక ఆగాలనుకుంటే ఎప్పుడో గత 8 సంవత్సరాలుగా మమ్మల్ని భయపెట్టారు, మళ్ళీ ఇంట్లో దొంగతనం దాడి చేపించారు, మరి మమ్మల్ని క్యారెక్టర్ అసహ్యం చేశారు, మమ్మల్ని ఎంతగా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టారు. అప్పుడే ఆగిపోవలసినది. ఒకటి ఏమి అంటే నేను చేస్తున్న ఈ పోరాటంలో నా ప్రీతి నాకు మళ్ళీ తిరిగి రాదు. కానీ అలా విద్యా ముసుగులో చేస్తున్న ఇలాంటి పెద్ద ముద్దాయిలను శిక్ష పడితేనే ఇంకొక ఆడపిల్లకి ఇలాంటి అఘాయిత్యం జరగదు, ఇంకొక తల్లిదండ్రులకి ఈ కోత ఉండదనే ఉద్దేశంతోనే నేను ప్రారంభిస్తున్నాను. ఈ యాత్ర మాత్రం ఆగదు. పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను అందరినీ అంటే ఒకటి ఉంది ఈ ప్రభుత్వం దగ్గర, మా వెనకలు వచ్చే వాళ్ళని మీద కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేసి వాళ్ళని కూడా బాధ పెట్టాలని చూస్తున్నారు. ఎవ్వరు ఏం చేసినా కూడా అతీతంగా అంటే ఇప్పుడు ప్రభుత్వాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా జనాలు వచ్చి నాకు సపోర్ట్ చేస్తున్నారు. మరి నేను చేసేది ఏమీ చెయ్యనండి, నేను మార్గం గుండా వెళుతాను. ప్రతి ప్రజలకు నా బాధను, నా గోడును, ఒక వికలాంగులైన నాకు కలిగిన ఈ బాధ నైనా మీరు ఇంకొక పిల్లకి ఇలా జరగకూడదు అని చెప్పుకుంటూ వెళ్ళడమే తప్ప నేను ఏమి ఆయుధాలు పట్టుకొని నేను పోరాటం చేయడం లేదు. మరి ఒక్కటే ఒక ఆయుధం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన 19(1)B ప్రకారం మాకు స్వేచ్ఛ ఉంది. మేము ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్తాము. ప్రభుత్వాలు ఖచ్చితంగా ఎందుకు నా కేసుకు న్యాయం చేయరో చెప్పి తీరాలి అని నేను కోరుకుంటానన్న. మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క 2017 ఆగస్టు 19వ తారీఖున తన కూతుర్ని అత్యాచారం చేసిన తర్వాత హత్య చేశారు, ఖచ్చితంగా న్యాయం అయితే జరగాలి. అప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే న్యాయం అయితే 8 సంవత్సరాలు అవుతున్నా జరగకపోవడంతో ఖచ్చితంగా న్యాయ పోరాటానికి అయితే తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ యొక్క ప్రీతిపై వాళ్ళ తల్లి చెప్తున్న పరిస్థితి. అయినప్పటికీ పోలీసులు ఆంక్షలు విధించి ఈ యొక్క ఏదైతే వీల్చైర్ యాత్ర కొనసాగించాలనుకుందో ఆ యొక్క వీల్చైర్ యాత్రను ఈ యొక్క అనుమతులు లేవంటూ అడ్డుకోవడం అనేది సరైనది కాదు. ఖచ్చితంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏమి చేసినా కానీ ఈ యొక్క యాత్రను మాత్రం కొనసాగిస్తామంటూ ఈ యొక్క సుగాలి ప్రీతి తల్లి హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.